సంఘం. సంఘం అనగా దాన్ని పూర్తి అర్థాన్ని మనం తెలుసుకుందాం. సంఘం అనగా ఏంటి? అందరూ పలకండి, రాసుకోండి. సంఘము అంటే ఏంటి? సంఘము అంటే ఏమిటి? సంఘం అంటే ఏంటి? ఎవరికన్నా తెలుసా? వినండి, క్రైస్తవ సంఘం అనేది కొత్త నిబంధన స్థాపన. క్రొత్త నిబంధనలో దేవుడు స్థాపించినటువంటి ఒక నిబంధన, క్రొత్త నిబంధనలో దేవుడు చేసినటువంటి ఒక స్థాపన ఇది. అది మనకి ఎక్కడ కనపడుతుంది అంటే పెంతెకోస్తులో ఆరంభమై క్రీస్తు రెండో రాకడ సమయంలో సంఘం ఎత్తబడడంతో ముగిస్తుంది. ఎక్కడ ఆరంభించబడింది అంటే పెంతెకోస్తు దినం, అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో ఉంటుంది. పెంతెకోస్తు పండుగ దినమున సంఘం అనేది ఏర్పడింది. సంఘం అనే పదం ఏ పదమో, సంఘం అనేటువంటి ఈ పదం, సంఘం అంటే ఏంటి అంటే పిలువబడిన వారు. అందరు చెప్పండి, గట్టి చెప్పాలా. సంఘం అంటే ఏంటి? రాసుకోండి అందరూ. సంఘం అంటే ఏంటి అంటే పిలువబడిన వారు. సంఘం అంటే ఏంటి? పిలువబడిన వారు. గ్రీకు భాషలో ఎక్లేషియా అని పిలుస్తారు. గ్రీకు భాషలో ఎక్లేషియా అని పిలుస్తారు. చెప్తారా అందరు ఒకసారి? సంఘము అంటే ఏమిటి? ఈ పదాన్ని గ్రీకు భాషలో ఏమంటారు? ఎక్లేషియా. గ్రీకు భాషలో ఎక్లేషియా అనే గ్రీకు పదానికి అనువాదం క్రైస్తవులను క్రీస్తులో ఉండేందుకు విస్తారమైన ప్రపంచ వ్యవస్థలో నుండి బయటికి పిలవడం జరిగింది. అంటే మానవుడు, మనిషి లేదా మనుషులు ఎక్కడికి పిలువబడుతున్నాము అని అంటే దేవుని దగ్గరకు పిలువబడుతున్నాం. ఎక్కడికి పిలువబడుతున్నాం? దేవుని దగ్గరకు, సంఘములోనికి, సమూహములోనికి, జనాంగములోనికి, దేవుని యొక్క ప్రజల దగ్గరకు పిలువబడుతున్నాం. సంఘము అనగా పిలువబడిన వారు. ఈ పదాన్ని గ్రీకు భాషలో ఎక్లేషియా అని పిలుస్తారు. ఎక్కడి నుండి పిలుస్తున్నాడు అనంటే మనుషులు పాపంలో ఉన్నారు. చెప్పండి, మనుషులు ఎలా ఉన్నారు? పాపంలో ఉన్నారు, శాపంలో ఉన్నారు. చెప్పండి, దేనిలో ఉన్నారు? పాపంలో ఉన్నారు.
మనుషులు పాపంలో ఉన్నారు మరియు శాపంలో ఉన్నారు. ఈ పాపము నుండి శాపము నుండి బయటికి రండి అని పిలుస్తున్నాడు. ఎక్కడి నుండి బయటికి రమ్మని పిలుస్తున్నాడు? పాపము నుండి, శాపము నుండి, తర్వాత ఇంకా చాలా వ్యాధుల నుండి, రోగములు, వ్యాధులు, బాధలు, కష్టాలు, పాపం మరియు శాపం ఏదైతే ఉందో దాని నుండి విడిపింపబడి దేవుని దగ్గరకు, దేవుని ప్రజల దగ్గరకు రమ్మని ఆయన పిలుస్తున్నాడు. పిలువబడిన వారు. అందుకోసము ఒకసారి అపోస్తులుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం. రెండో వచనం చదువుదాం. 2వ వచనము. కొరింథీలోనున్న దేవుని సంఘమునకు, చూడండి సైలెంట్, అందరూ సైలెంట్గా ఉండండి, నేను చదువుతా వినండి. కొరింథీలోనున్న దేవుని సంఘమునకు, ఎవరి సంఘం అంట? కొరింథీలో సంఘం ఉంది. ఏ సంఘము? దేవుని సంఘం. కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి, ఆ మాట అండర్లైన్ చేయండి, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి. వచ్చింది ఆ పదం? సంఘం అంటే ఏంటి చెప్పండి? పిలువబడిన వారు. గ్రీకు భాషలో ఎక్లేషియా. దేనిలో నుండి, ఎక్కడి నుండి పిలుస్తున్నాడు? ఎక్కడి నుండి బయటికి రమ్మని పిలుస్తున్నాడు అని అంటే, పాపము నుండి, శాపము నుండి, వ్యాధుల నుండి, రోగము నుండి, బాధలు, కష్టాలు, ఈ లోకము నుండి విడిపింపబడి దేవుని రాజ్యంలోనికి పిలుస్తున్నాడు ఆయన. మనుషులందరినీ దేవుని సంఘములోనికి పిలుస్తున్నాడు. పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారందరికీ శుభమని చెప్పి రాయున్నది. సంఘం, దేవుని సంఘం అనగా పిలువబడినటువంటి వారు. ఎందుకు అనంటే, ఎందుకు పిలువబడుతున్నారంటే నీతిమంతులుగా ఉండాలని. హలో, ఎందుకు పిలువబడుతున్నారు? నీతిమంతులుగా ఉండాలని, పరిశుద్ధులుగా ఉండాలని, పరిపూర్ణులుగా ఉండాలని. అందుకోసం పిలువబడుతున్నాం. టైంపాస్కు పిలువబడతలేం మనం. ఎందుకు పిలువబడతలేమో? కాలయాపన కోసం పిలువబడతలేం, ముచ్చట్లు పెట్టడం కోసం పిలువబడతలేం. దాన్ని ఏమంటారు? యవ్వరాలు పెట్టనీక పిలువబడతలేం, ముసలమ్మ ముచ్చట్లు పెట్టనీక పిలువబడతలేం. మనం ఎందుకు పిలువబడుతున్నాము అంటే పరిశుద్ధులుగా ఉండడం కోసం, నీతిమంతులుగా ఉండడం కోసం, పరిపూర్ణులుగా ఉండడం కోసం పిలువబడుతున్నాం. పిలుస్తున్నాడు, అందరినీ పిలుస్తున్నాడు ఆయన, మానవులందరినీ పిలుస్తున్నాడు.
సంఘము అనేటువంటిది క్రీస్తు రక్తం చేత కడగబడినది. సంఘములో ఎవరుంటారంటే క్రీస్తు రక్తంలో కడగబడిన వాళ్ళు, పరిశుద్ధులుగా ఉన్నవాళ్ళు, మార్పు చెందిన వాళ్ళు, మారు మనసు పొందిన వాళ్ళు, బాప్తీసం తీసుకున్నవారు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు సంఘములో ఉంటారు. రెండోదిగా మనం ఇంకొక రిఫరెన్స్ చూద్దాం. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. అపోస్తులుడైన పౌలు కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. నాతో కూడా చెరలో ఉన్న అరిస్తార్కును, బర్నబాకు సమీప జ్ఞాతి అయిన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. ఈ మార్కును గూర్చి మీరు ఆజ్ఞలు పొందితిరి. అతడు మీ యొద్దకు వచ్చిన యెడల ఇతన్ని చేర్చుకొనుడి. మరియు యూస్తు అని యేసు కూడా మీకు వందనములు చెప్పుచున్నాడు. వీరు సున్నతి పొందిన వారిలో చేరినవారు. వీరు మాత్రమే దేవుని రాజ్యం నిమిత్తం నా జత పనివారై ఉన్నారు. వీరి వలన నాకు ఆదరణ కలిగెను. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడనై ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయంలోని దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. సంపూర్ణులను, ఆ మాట అండర్లైన్ చేయండి. సంఘంలో ఎవరుంటారు? సంపూర్ణులు, పరిశుద్ధులు, పరిపూర్ణులు. అందరికి అర్థమైందా సంఘం అంటే ఏంటో? చెప్పండి. సంఘం అంటే ఏంటి? పిలువబడిన వారు. గ్రీకు భాషలో ఏమంటారు? ఎక్లేషియా. ఎక్కడి నుండి, దేనిలో నుండి పిలువబడినారు? పాపము, శాపము. మానవుడు పాపంతో ఉన్నాడు, దేవుని శాపం క్రింద ఉన్నాడు. కాబట్టి ఆ శాపము నుండి విడిపించబడాలి, ఆ పాపము నుండి విడిపించబడాలి. పాపం అంటే ఏంటి? పాపము అంటే తప్పు చేయడం. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆజ్ఞ అతిక్రమమే పాపం. బైబిల్ ఏమని చెప్తుంది? దొంగతనము చేయొద్దు. దొంగతనం చేయొద్దు అని చెప్పినప్పుడు దొంగతనం చేస్తే అది పాపము. మోహపు చూపు చూడొద్దు అని దేవుని వాక్యం చెప్పినప్పుడు మోహపు చూపు చూస్తే అది పాపము. ఆజ్ఞ అతిక్రమమే పాపం. జారత్వం చేయొద్దు అని దేవుని వాక్యం చెప్పినప్పుడు జారత్వం చేస్తే అది పాపము. ఇక్కడున్న మనము ఏ పాపంలో ఉన్నామో పశ్చాత్తాపం చెందాలి. దొంగతనం చేస్తున్నామా? మోహపు చూపు చేస్తున్నామా? మోసం చేస్తున్నామా? అబద్ధం ఆడుతున్నామా? ఏ పాపం చేస్తున్నామో దాని నుండి విడిపించబడి దేవుని సంఘంలో చేర్చబడాలా, బాప్తీసం తీసుకోవాలా, పాప క్షమాపణ యేసుక్రీస్తు దగ్గర ఉందని మారు మనసు పొందాలా. ఎవరైతే క్రీస్తు రక్తంలో కడగబడతారో, ఎవరైతే క్రీస్తు శరీరంలో పాలిభాగస్తులు ఉంటారో వారు సంఘంలో సభ్యులుగా చేరుతారు. సంఘ పునాదులు ఎప్పుడు స్టార్ట్ అయినాయి అంటే మత్తయి సువార్త 16వ అధ్యాయము. మత్తయి సువార్త 16వ అధ్యాయము 16 నుండి 18 వచనాలు చదువుదాం.
అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి మీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఏమంటున్నాడు చూడండి యేసు ప్రభు పేతురుతో, సంఘమును బండ మీద. అయితే మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను మీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేన్ని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేనిని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. అటు పిమ్మట తాను క్రీస్తు అని ఎవరితోనూ చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఖండితముగా ఆజ్ఞాపించాను. యేసు ప్రభు ఏం కడతాను అని చెప్పినాడు చెప్పండి? సంఘమును కడతా అని చెప్పినాడు. సంఘ పునాదులు అప్పుడు స్టార్ట్ అయినాయి. యేసుక్రీస్తు సంఘాన్ని అప్పటి నుండి ప్రారంభించినాడు. సంఘ పునాదులు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అని చెప్పినాడు ఆయన. రాసుకోండి రెఫరెన్సు, మత్తయి సువార్త 16. గుర్తుపెట్టుకోవాలా బాగా అందరూ. మత్తయి సువార్త నోట్బుక్లో రాసుకోండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 16 నుండి 18 వచనాలు. ఇక్కడ మనకు సంఘ పునాదులు, సంఘ పునాదులు. సంఘము రెండు రకాలుగా కనబడుతుంది. ఇక్కడ మనకి సంఘం అనే పేరు సార్వత్రిక సంఘాన్ని కూడా వర్తిస్తుంది. స్థానిక సంఘానికి సార్వత్రిక సంఘానికి ఉన్న తేడా మనం గమనించాలి. ఒక ప్రదేశంలో ఉండే స్థానిక క్రైస్తవ గుంపులన్నీ స్థానిక సంఘాలే. సార్వత్రిక సంఘం అనే పదాన్ని అన్ని చోట్ల ఉన్న విశ్వాసులందరినీ ఉద్దేశించి ఉపయోగిస్తారు. ఇప్పుడు యేసు ప్రభు ఈ సంఘాన్ని ఎలా పిలిచాడు అని అంటే, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి దేవుని చేత ఏర్పరచబడినటువంటి జనాంగము, సమూహము ఎవరైతే ఉంటారో దానిని సార్వత్రిక సంఘం, గ్లోబల్ చర్చ్, సార్వత్రిక సంఘం అంటారు. ఏమంటారు? సార్వత్రిక సంఘము. స్థానిక సంఘం ఉంది. ఫస్ట్గా సార్వత్రిక సంఘం. ప్రపంచవ్యాప్తంగా క్రీస్తును నమ్మిన వాళ్ళు, ప్రపంచవ్యాప్తంగా క్రీస్తును నమ్మిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ భూమి మీద వారందరినీ సార్వత్రిక సంఘముగా మనము గ్రహించాలి. రెండోదిగా స్థానిక సంఘం. రెండోదిగా ఏంటి? స్థానిక సంఘం. సార్వత్రిక సంఘం మరియు స్థానిక సంఘం. ఇప్పుడు మనం ఉన్నది అంటే ఇక్కడ ఉన్న ఈ గుంపు, చిన్న గుంపు ఏదైతే ఉందో, సంఘంలో 90 కుటుంబాలని పిలువబడుతున్న కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఒక చిన్న గుంపు, దీనిని స్థానిక సంఘం అంటారు. ఏమంటారు? స్థానిక సంఘం.
ఇలాంటి ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడైతే ఉంటారో వారందరినీ కలిపిన గుంపును సార్వత్రిక సంఘం. డిఫరెన్స్ అర్థమైందా మీకు? అర్థమైందా? సార్వత్రిక సంఘం అంటే ఏంటి? వరల్డ్ వైడ్గా ప్రపంచవ్యాప్తంగా యేసును నమ్మిన ప్రజలు ఎవరైతే ఉంటారో ఆ గుంపును, ఆ జనాంగాన్ని, ఆ ప్రజలను సార్వత్రిక సంఘం. ఈ సంఘాన్ని బండ మీద కడతా అని యేసుప్రభు చెప్పినాడు పేతురుతో. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవు. సార్వత్రిక సంఘం. ఆ తరువాత స్థానిక సంఘం. ఇప్పుడు స్థానిక సంఘాలుగా పిలువబడుతున్నాయి ఏవైతే ఉన్నాయో వాటిని స్థానిక సంఘాలుగా, ప్రపంచవ్యాప్తంగా పిలువబడేటువంటి ప్రజలందరి, క్రీస్తును నమ్మిన ప్రజలందరినీ సార్వత్రిక సంఘముగా మనం అర్థం చేసుకోవాలి. సంఘం అనేది ఒకటే రకమే, సంఘం ఒకటే రకం, కానీ ఇందులో డినామినేషన్లుగా డివైడ్ అయినాయి. ఎట్లా డివైడ్ అయినాయి? డినామినేషన్లుగా. ఫెలోషిప్ వేరే విధంగా, బ్యాప్టిస్ట్ అని, పెంతకోస్త్ అని, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని, తర్వాత సిఎస్ఐ అని, ఇలా చాలా డినామినేషన్లు. సార్వత్రిక సంఘానికి భిన్నంగా ఉన్నటువంటి సంఘాలు స్థానిక సంఘాలు. సార్వత్రిక సంఘం అలా కాదు. ప్రపంచవ్యాప్తంగా క్రీస్తును నమ్మిన, క్రీస్తు రక్తం చేత కడగబడిన మనుషులందరినీ సార్వత్రిక సంఘం. ఈ రెండిటికి డిఫరెన్స్ మనం ఖచ్చితంగా తెలిసి ఉండాలా. ఇప్పుడు అర్థమైందా? అడుగుతున్నా చెప్పండి. సార్వత్రిక సంఘం అంటే ఏంటి? యేసుక్రీస్తును నమ్మిన వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా, ఎక్కడ? ఈ వరల్డ్లో, ప్రపంచంలో ఎవరైనా కానీ, ఎక్కడున్నా కానీ వారు క్రీస్తుని నమ్మింటే ఆ సమూహాన్ని సార్వత్రిక సంఘం అంటారు. స్థానిక సంఘం అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క మందిరం, ఒక్కొక్క చర్చి ఉంటుంది కదా, ఆ గుంపును స్థానిక సంఘం అని పిలుస్తారు. ఓకే, రైట్. అర్థమైందా? సంఘం. సంఘం అర్థమైందా? అందరికీ అర్థమైందా? అడుగుతున్నా చెప్పండి. సంఘం అంటే ఏంటి? గ్రీకు భాషలో ఏమంటారు? ఎక్కడి నుండి పిలువబడుతున్నారు? సంఘ పునాదులు ఎక్కడ స్టార్ట్ అయినాయి? మత్తయి సువార్త 16వ అధ్యాయము 16 నుండి 18. దీనిని ఎవరు స్థాపించినారు? యేసుక్రీస్తు. ఎవరు చెప్పండి? సార్వత్రిక సంఘం అంటే ఏంటి? ప్రపంచవ్యాప్తంగా యేసును నమ్మినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారందరినీ కలిపితే అది సార్వత్రిక సంఘంగా ఉంటుంది. స్థానిక సంఘం అంటే ఒక్కొక్క చోట ఉన్నటువంటి ప్రజలు, వాటిని స్థానిక సంఘాలుగా పిలుస్తారు. ఓకే, రైట్. అందరికి అర్థమైందా? అందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇంతటితో ఈ యొక్క క్లాస్ను మనము ముగించుకుంటాం.